టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా అక్కడ కలెక్షన్ల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. కాగా సినిమాకు ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ దక్కినప్పటికీ కొన్ని లొకేషన్స్ లో హరికేన్ ఇంపాక్ట్ వలన షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో ఈజీగా ఆ లొకేషన్స్ లో $1.5 నుండి 2 లక్షల మేర డాలర్స్ ను నష్టపోయింది సినిమా. అయినా కూడా ప్రీమియర్ షోల కలెక్షన్లు ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ అయ్యి $2.8 మిలియన్ మార్కును దాటేసి 3 మిలియన్ల మార్కును కూడా ఆల్మోస్ట్ అందుకొని మాస్ రచ్చ చేసింది. ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా మొత్తం మీద ఇంత మాస్ మూవీతో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో తెలుగు సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ్చ చేశాడు. ఫస్ట్ ప్లేస్ లో కల్కి మూవీ ఊహకందని ర్యాంపేజ్ చూపించగా రెండో ప్లేస్ లో RRR మూవీ నిలిచింది. ఇప్పుడు మూడో ప్లేస్ లో దేవర సినిమా సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ తన కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లను అక్కడ అందుకున్న సినిమా. కానీ ఆ సినిమా కలెక్షన్లను జస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్లతోనే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. RRR మూవీతో దుమ్ము దుమారం లేపగా తర్వాత సెకండ్ బెస్ట్ కలెక్షన్ జస్ట్ ప్రీమియర్స్ తోనే రాబట్టడం ఎన్టీఆర్ మాస్ పవర్ కి నిదర్శనం. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన స్టార్ట్ ను దక్కించుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండటంతో తొలి రోజు కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా మించిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు త్రూ అవుట్ డే అంతా బాగుంటే సినిమా అనుకున్న అంచనాలను మించిపోవచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలిపి సినిమా ఎలాంటి వసూలను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.